నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. ఏం జరిగింది అక్కడ? అన్ని ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో అక్కడ అదే జరిగింది. నువ్వెవరో అడిగారా? అడిగారు. ఎవరని చెప్పావు? నేనెవరినో అదే చెప్పాను. తలతగ్గా చెప్పక చెంప పగిలిపోద్ది. నువ్వెవరు కొడుకున్నావు? సూర్యనారాయణ కొడుకని చెప్పాను. అదే సూర్యనారాయణ ఎవరన్నావు? సూర్యనారాయణ ఎవరంటే ఏం తెలుస్తుంది? మహాత్మా గాంధీ అని చెప్పాలా, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పాలా? మహాత్మా గాంధీ అని చెప్పక్కర్లేదు, జవహర్లాల్ నెహ్రూ అని చెప్పక్కర్లేదురా. వాచ్మెన్ కొడుకని చెప్తే చాలు. వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు. అబద్ధం చెప్పేవంటే చంపేస్తాను. ఇంటర్వ్యూలో రామరాజు గారు నువ్వు వాచ్మెన్ సూర్య కొడుకువేనా అని అడిగారా? అడిగారేమో. అడిగారేమో కాదురా, అడిగారు. ఏమోనయ్యా, ఆ కంగారులో ఆడు విన్నాడో లేదో. ఆడేం కంగారు పడలేదే. ఆడు బాగా నిదానంగా ఆలోచించి చెప్పాడే. మీ నాన్న ఎవరు అని అడిగారు. సూర్యనారాయణ అన్నాడు. సూర్యనారాయణ అంటే అదే వాచ్మెన్ సూర్యే కదా అన్నారు. కాదు, బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు ఈడు. అన్నావా? ఆయనంత వివరంగా గుచ్చి అడుగుతుంటే వివరాలు ఎందుకని. ఎందుకేంట్రా? వాచ్మెన్ కొడుకుని చెప్పుకోకూడదా? చెప్పుకోకూడదే, చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈయన కొడుకుని చదివిస్తామన్నది బిజినెస్ మ్యాన్. ఈడికి నెలలా తేదీ తప్పకుండా డబ్బులు పంపించింది బిజినెస్ మ్యానే. ఈడు కట్టుకున్న గుడ్డలు కొనిచ్చింది బిజినెస్ మ్యానే. ఈడు సోకులు, షికార్లు, సరదాలు అన్ని తీరుస్తా ఉన్నది బిజినెస్ మ్యానే. రే రే మరి నిన్ను కన్నా నా కొడుకు బిజినెస్ మ్యాన్ అయితే ఈ వాచ్మెన్ గడేవాడరా? మీ అమ్మకి రంకు మొగుడా? అవునే, ఏంటో నాకు అన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయే. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ వాచ్మెన్ దగ్గర ఏం చెప్పావు, ఆ షెడ్డు మాణిక్యం దగ్గర ఏం చెప్పావు అన్నాడు. గుచ్చి అప్పుడు ఎందుకు అడిగాడో నాకు ఇప్పుడు తెలుస్తా ఉందే. నన్ను ఒక పూట కూడా ఉండనివ్వకుండా అర్జెంటుగా బస్ ఎక్కించేసి వెళ్ళిపో అని ఎందుకు పంపించేసాడో నాకు ఇప్పుడు తెలుస్తా ఉందే. చదువుకొని తల్లిదండ్రుల వల్ల బిడ్డలకి మార్కులు తగ్గిపోవే. ఆ బిడ్డల వల్ల తల్లిదండ్రులు బతుకులు మారిపోతాయి. రే, నాకొక్క నిజం చెప్పరా. నేను కాలేజీకి వచ్చినప్పుడు నేను ఫలానా అని తెలిస్తే నీ మార్కులు తగ్గిపోతాయని చెప్పేవు. అది అబద్ధమే కదరా? అది అబద్ధమే కదరా? చెప్పరా, చెప్పరా నువ్వు. రే చెప్పు, నిజం చెప్పు. అది అబద్ధమే, అది అబద్ధమే కదా? చెప్పరా రే, నిజం చెప్పరా. అబద్ధం. ఎందుకు చెప్పావురా? చెప్తే నలుగురిలో చీప్ గా ఉంటుందని. చీపుగా ఉంటుందా? నీ బాబు వాచ్మెన్ అంటే చీపుగా ఉంటుందా? ఏమిటి ఏమిటిది? ఎందుకు నా సామాన్లన్నీ బయటికి విసురుతావు? అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. రాలే ఇటు రాలేవే. ఆడి రంగేంటో ఇప్పుడు బయటపడింది. ఇయ్యాలి కాకపోతే రేపైనా నా కొడుకు ఇలా చేసి ఒకటేనే. అయినా ఆడికి నీతోటి నాతోటి పనే ఉందే. ఆడు పెద్ద ఇంజనీర్ అయిపోతున్నాడు. అందుకే అన్నారే, ఇలాంటి కొడుకులు నమ్ముకోవడం కంటే కొబ్బరి చెట్టు నమ్ముకోవడం మంచిదని. అది నిలబడ్డానికి నీడిస్తుంది, తినడానికి తిండిస్తుంది, తాగడానికి నీళ్లు ఇస్తుంది, చస్తే మోసుకెళ్ళడానికి చాపిస్తుంది, కాల్చడానికి కట్టెలు ఇస్తుంది. ఈ నా కొడుకులే ఇస్తారే, మళ్ళీ నట్టేట్లో ముంచిపోతారు తప్ప. రే పోరా రే.